ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ప్రారంభించాం. గతించిన వారము మనం ఒక అంశాన్ని ప్రారంభించాము, దానిని కొనసాగిద్దాం. గతించిన వారము ధ్యానం చేసినటువంటి మరొక మాటను మనం ధ్యానించాము. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏనుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సర్వ సృష్టిని చేసి సృష్టి అంతటిని చేసిన తర్వాత సృష్టిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమనంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. భూమి మీద ఉన్నటువంటి పక్షులు కానీ, జలములో ఉన్నటువంటి చేపలు, ఆ జాతికి చెందినటువంటి జలచరములు కానీ, భూమి మీద ఉన్నటువంటి నడిచేది పాకేది ఏదైతే ఉందో సర్వ శరీరులను మీరు ఏలండి అని దేవుడు మానవులను ఆశీర్వదించాడు. మొట్టమొదటి ఆశీర్వాదం అదే. మొట్టమొదటి మనుషులకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అదే. అది నేటి వరకు కొనసాగుతాం. దేవునికి స్తోత్రం. పెద్ద ఏనుగు ఉంటుంది, సర్కస్లో చిన్న మనిషి ఉంటాడు, దాన్ని తిప్పుతూ ఉంటాడు. అవునా కదా? ఏ పులన్నా వచ్చి మనిషిని ఏర్పాటు చేసిందా? అంటే నడిపించిందా? లేదు. మనిషే సర్వ సృష్టిలో ఉన్నటువంటి వాటినన్నిటినీ ఏలుతా ఉన్నాడు. పెంచాలంటే పెంచుతున్నాడు, చంపాలంటే చంపుతున్నాడు, తినాలంటే తింటున్నాడు. అది దేవుడు ప్రతి మనుషులకి ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడే మనకు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఓకే, ఇక ఫలించుడి అనేటువంటి మాట మనం గతించిన వారు నేర్చుకున్నాం. అది పార్ట్ 1. ఇది పార్ట్ 2గా మనం చూద్దాం. ఏంటంటే అభివృద్ధి పొందండి. ఫలించండి అనేటువంటి మాటల్లో ఎలా ఫలించాలి, ఏమేమి ఫలించాలని మనకు 7 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు అభివృద్ధి పొందడం, ఎలా అభివృద్ధి, ఏమి అభివృద్ధి పొందాలి, ఎలా అభివృద్ధి పొందుతాం అని కొన్ని మాటలు చూద్దాం. రండి. పేతురు మొదటి పత్రిక, రెండవ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏం చెప్తున్నారంటే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను జ్ఞానములో వర్ధిల్లాలంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ వర్ధిల్లాలి? జ్ఞానములో. ఏ జ్ఞానం? దేవుని కృపలో జ్ఞానం. భూమి మీద ఇంకా జ్ఞానాలు ఉన్నాయి. మనుషుల జ్ఞానం ఉంది, దయ్యముల జ్ఞానం కూడా బైబిల్లో ఉందండి. మనుషుల జ్ఞానం ఉందంట, దయ్యముల జ్ఞానం కూడా ఉంది. కానీ మనం దేంట్లో వర్తిల్లాలి? దేవుని జ్ఞానం. దేవుని కృప చేత మనకు అనుగ్రహింపబడిన జ్ఞానములో మనం వృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం. అభివృద్ధి పొందాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించింది, ప్రతి మనిషిని ఆశీర్వదించింది. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. మొట్టమొదటిగా దేనిలో మనం ఫలించాలి? అభివృద్ధి చెందాలి. జ్ఞానం. జ్ఞానం లేకపోతే మనం చేసేటువంటి పని నైపుణ్యతగా ఉండదు. జ్ఞానం లేకపోతే, ఆ జ్ఞానం అనేది లేకపోతే మనం చేసే పని ఏదైనా కానీ
అది సరైనదిగా ఉండదు. అది లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. సొలొమోను దేవుని నుంచి పొందుకున్న జ్ఞానం, అద్భుతమైన మందిరం కట్టాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞాన వివేకం ఇచ్చాడు. సౌలు మోషే దగ్గర బెసలేలు అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి దేవుడు జ్ఞానాత్మని ఇచ్చాడు. కాబట్టి అతను ఏం చేశాడు తెలుసా, మందిరం యొక్క పరికరాలన్నీ చేశాడు. యెహోషువను జ్ఞానాత్మపూర్ణుడిగా దేవుడు చేశాడు. అందుకే కనాను దేశము ప్రజలను తీసుకెళ్ళి వారిని ఆయా దేశాలు జయించడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అడగాలి, జ్ఞానం బైబిల్లో రాయబడుతుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా వాడు ప్రభువుని అడగవలను, ఆయన ధారాళంగా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, జ్ఞానం ఎలా పొందుకుంటామని సామెతల గ్రంథం రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానం లేకపోతే మనిషి బ్రతకడం కష్టం, మనిషి ముందుకెళ్ళడం కష్టం. మనం అంటుంటాం కదా కొంతమంది, ఏమని, జ్ఞానం లేదా, బుద్ధి లేదా, నీకు ఇంత ఇలా ఉంది, జీవితం ఉంది, లేకపోతే అలా ఉంది, ఇది ఇలా చేసుకోవాలి కదా అని మనం ఎప్పుడు బుద్ధి చెప్తాం? వాడి జ్ఞానంగా లేనప్పుడు కదా, జ్ఞానంగా లేనప్పుడు ఉంటే ఎందుకు చెప్తాం మనం? వాడి జ్ఞానంగా నడుచుకుంటే వాడిని చూసి అసూయ పడతామేమో, కానీ మనం ఎందుకు నేర్పుతాడు బుద్ధులు? జ్ఞాపకం వాడికి ఎవడో చెప్పకపోతున్నా బాబు, ఆయన చూసి అసూయ పడతాం, కానీ జ్ఞానమే కలుగుకుంటే మనం ఎందుకన్నా వ్యక్తులకు బుద్ధులు నేర్పాల్సి వస్తుంది. కనుక మొదటిగా జ్ఞానం వద్దు, వృద్ధి పొందాలి. ఏ జ్ఞానం అది? దేవుని జ్ఞానం, నీ సొంత జ్ఞానం కాదు. మనం ఏం చేస్తాం? సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, ఒక్కొక్కసారి సొంత ఆలోచన చేస్తూ ఉంటాం. అది దేవుని దృష్టిలో వెర్రితనం అంటా ఉంది. అందుకే ఒకసారి రాయబడుతుంది, జ్ఞానుల జ్ఞానము వ్యక్తపరచడానికి వెర్రి వారిని లేపి దేవుడి జ్ఞానం ఇచ్చి వాళ్ళని సిగ్గుపరిచారంట. దేవునికి స్తోత్రం. కనుక మొదటిది ఏంటంటే, మనం ఎందులో వర్తిల్లాలి అంటే జ్ఞానంలో వర్తిల్లాలి, జ్ఞానంలో వర్తిల్లాలి. మరొక మాట చూద్దాం, చూడండి, జ్ఞానంలో వర్తిల్లాలి. మరొక మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీలో అందరిలో ప్రతి వాడును ఎదుటివాని యెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. రెండవది, మనం ఎందులో అభివృద్ధి చెందాలంటే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. మన వారు చెప్తారు, కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు, అయ్యా నేను ఒకప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అలా దిగొచ్చేసేవాడు. మరి ఇప్పుడు ఏమైందమ్మా అంటే, ఇప్పుడు చేయలేకపోతున్నారు బాబు. వృద్ధి చెందిందా? ఏమంటారు? సన్నగిల్లిందా? సన్నగిల్లిపోయింది. వృద్ధి చెందాలి. చాలా విషయాలు ఇలాంటివి మనకి. మరి కొంతమంది చెప్తారు, బాబు మీరు చెప్తున్నారు కానీ నేను ఎంత ప్రార్థన చేస్తున్నానంటే ఎలా ఉండేదంటే, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోయింది. ఇప్పుడేమవుతున్నామా అంటే, మొన్న పిల్లకి పోకపోతే ఏం చేయాలి తెలక అది తెచ్చికట్టారు. ఏం తెచ్చికట్టారంటే తెచ్చికట్టారండి. దేవునికి స్తోత్రం. వృద్ధి చెందారా? చతికిలు పడ్డారా? వృద్ధి చెందితే మరీ ప్రార్థనలో బలంగా ఎదగాలి. అలాంటి దెయ్యం వస్తే నిలబడి అప్పుడేమో మోకరిని ప్రార్థన చేసి 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 దెయ్యం నిలబడితే ఇప్పుడు మాటతో అంటే పారిపోవాలి. అది వృద్ధి చెందడం. విశ్వాసం వృద్ధి చెందాలి. విశ్వాసంలో అభివృద్ధి పొందిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలో వృద్ధి పొందిన వ్యక్తుల్లో మరొక లక్షణం ఏం కనబడుతుందంట అంటే, ప్రేమ కనబడుతుంది. ఏం కనబడుతుంది? ప్రేమ.
హల్లెలూయా. అందులో కూడా వృద్ధి పొందాలంట. రకరకాలైన మాటలు మనకు వెలువడుతున్నాయి. అవన్నిటినీ తరచి చూస్తాను. నేను ఎప్పుడూ ఏం చేస్తాను, వాక్యంతో పోలుస్తాను. ప్రతిదీ వాక్యంతో పోల్చిన తర్వాత వాక్యానికి మించుంటే ఖచ్చితంగా తగ్గుతాడు. లేదు వాక్యంతో సరిపోతుంది అనుకోండి, ఇక ఆపేదే లేదు. హల్లెలూయా. ఆగేదే లేదు. దేవుని స్తోత్రం. చూడండి, నా మాట కూడా బైబిల్లో రాయబడింది. అదే తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-12 చూడండి. 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. అలాగనే మాసిదోనియ అంతటా నా సహోదరులందరూ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, నీ ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు సంఘమునకు వెలుపల వారి యెడల మర్యాదగా నడుచుకొనుచు నీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోగా మీ సొంత కార్యములు చేసుకుని జరుపుటయందు మీ చేతులతో పండించేవి అందులో ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. నేను నిలుస్తాను. హల్లెలూయా. అయ్యా, మీ విశ్వాసం, మీ ప్రేమను బట్టి మీకు ఒక మాట చెప్తున్నాం. ఏంటంటే మీ ప్రేమ ఇంకా అభివృద్ధి చెందాలి. మీ ప్రేమ ఇంకా అభివృద్ధి చెంది సంఘమునకు వెలుపటున్న వాళ్ళు కూడా ఆ ప్రేమను చూడాలి. హల్లెలూయా. ఆ ప్రేమ ఆనం కూడా అందాలి. ఎందుకు ఈ మాట చెప్తారో తెలుసా? వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళ కట్టుబాట్లు ఉన్నాయి. కొన్ని రకరకాలైనటువంటి కట్టుబాట్లు. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్తారు, అబ్బాబే ఏం చెప్తారు తెలుసా? నువ్వు ఏ బండ నుంచి చెక్కబడ్డావో అదే బండ అంటారు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఆ బండ అనే పదాన్ని వాడింది మీకు అందరికీ తెలియకపోవచ్చు. కాస్త కోస్త బైబిల్ జ్ఞానం ఉన్నారని తెలుస్తుంది, లేదా బైబిల్ తప్పిది పొందులను తెలుస్తుంది. వీళ్ళు ఏమంటారంటే లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే స్థానిక సంఘము, సార్వత్రిక సంఘము. అర్థమైంది మీకు ఈ మాట? ఈ బండ అనే మాట ఎందుకు వాడబడింది? స్థానిక సంఘానిక, సార్వత్రిక సంఘానిక? సార్వత్రిక సంఘం అంటే భూప్రపంచం మీద యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి ప్రతి మనిషి ఆయన సంఘం. పేర్లు ఏవైతే ఉండొచ్చు కాక అది యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. లోకల్ చర్చ్ అంటే మనం ఏదో ప్యాన్లోనో ఒక ఇంట్లోనో ఒక చోట కూడుకునేది, అది లోకల్ చర్చ్. అది స్థానిక సంఘం. ఇప్పుడు ఈ మాట దేనికి వాడాలి? మనం దేనికి వాడతారంటే లోకల్ చర్చ్కి వాడతారు. లోకల్ చర్చ్కు మాత్రమే కాదు, అది సత్యం ఏంటో తెలిసిన అది యూనివర్సల్ చర్చ్. హల్లెలూయా. ఏ బండ నుంచి చెక్కబడ్డావాలంటే అపోస్తలులు, ప్రవక్తలు యేసున పునాది, యేసు క్రీస్తు అనేటువంటి బండ. ఆ బండ మీద నిన్ను కట్టమని చెప్పాడు. నీ విశ్వాసం అనే ఇంటిని. అది ఈ మాట. హల్లెలూయా. ఆ బండ నుంచి చెక్కబడ్డాను, క్రీస్తు అనే బండ నుంచి చెక్కబడ్డావు. అది మానేసి నేను ఒక బోర్డు పెట్టాను, ఏదో బోర్డు. ఏది మన బోర్డు ఉంది కదా, ఏసై ఫెలోషిప్ విత్ జీసస్, ఏసై సహవాసం పెట్టాం. ఏసై సహవాసం బండ కాదు. మనం కూడుకోవడానికి ఏదో ఒక అడ్రస్ ఉండాలంతే. బాబు నీవు ఎక్కడ మీ ఇల్లు అంటే పలానా దిక్కునని చెప్పినట్టుగా మీ సంఘం ఏంటంటే పలానా అని చెప్పడానికి అంతే. నాట్ ఏ రాక్, ఇది బండ కాదు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, బండ అంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయనే బండ. ఆయనలో నుంచి చెక్కబడ్డాం, ఆయనలో నుంచి తీయబడ్డాం, ఆయన మరణంలో నుంచి మనం రక్షణ పొందాం, ఆయనలో నుంచి మనం పుట్టాం. అందుకు ఒక మాట రాయబడుతుంది తెలుసా? ఒకే ఉదరములో కనబడిన వారు, ఒకే రక్తములో కనబడిన వారు, ఒకే బండలో పాలన చేస్తున్నాము అని అంటే దాని అర్థము యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘానికి వర్తించే మాటలు ఇవి. ఇవి తెచ్చి లోకల్ చర్చ్కి ఆపాదించుకుంటున్నారంటే పాపం మనం ఏమన్నారంటే తెలియదు కదా పాపం, మరి ఏం చేస్తాం? చెప్తే వినకపోయారు, వింటారా? ఏమన్నా కావాలంటే నువ్వు చెప్తే కదా. దేవునికి స్తోత్రం. మనం చెప్పలేము కూడా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు దెస్సలోనికీయులకు చెప్తా అంటున్నాడు, మీ ప్రేమ ఉంది సరే, కానీ ఇంకా అభివృద్ధి చెందాలి. ఏం చేయాలంటే వృద్ధి చెందాలి. మీ ప్రేమ అభివృద్ధి చెంది సంఘంలో ఉన్నవాడికే కాదు, సంఘం వెలుపల ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ విషయంలో కూడా మీరు మర్యాదగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకోండి, మీరు మర్యాదలుగా నడుచుకోండి. మీ చేతులతో మీరు కష్టపడండి, మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చూసుకోండి. సంఘం వెలుపలున్న వారి వల్ల కూడా మీరు మర్యాదగా నడుచుకోండి. ప్రేమ అభివృద్ధి చెందాలని హల్లెలూయా. చెప్పండి అందరూ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేంట్లో మనం అభివృద్ధి చెందాలి? దేవుని జ్ఞానము. రెండో దేంట్లోని విశ్వాసము. విశ్వసించిన వాడిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమలో అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. మన ప్రేమ లాంటిదో తెలుసా? ఈ రోజు నేను చికెన్ వేస్తే నువ్వు రేపు మటన్ తెచ్చుకున్నా కూడా మళ్ళీ అదే కూరగా నేను ఎంత పంపాలి కాబట్టి ఉత్తరే పంపడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏం చేస్తాను? మటన్ వేసి పంపుతావు. అది ప్రేమ అనుకుంటావు. ప్రేమ ఏంటి? ఇచ్చావు, పొందుకున్నావు, మళ్ళీ తిరిగి ఇచ్చావు. దాన్ని ప్రేమ ఎవడన్నాడు? అర్థమైందా మీకు మాట? అది ప్రేమని ఎవరు అంటారు? తిన్నావు కదా, పెట్టవా తిరిగి? ఏదో మా అమ్మగారు చిన్నప్పుడు అంటుండేవారు ఏంటంటే, తినడం మా చిన్నప్పటి నుంచి కాదు ఉంది, కానీ పెడతాం మా పెద్దల కానీ లేదు. అంటే ఎవరికే పెట్టని మనుషుల గురించి చెప్పేది అన్నమాట. తినడం ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అంటే ఎవరు పెట్టే తినేస్తాడు. పెడతామంటే పెద్దవాళ్ళు కానీ అలవాట్లేదు, పెట్టమంట. దేవునికి ఇది ప్రేమ ఉన్నది, ప్రేమ కాదు. ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఏది ఆశించకుండా చేసే సహాయం ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అదే చేశాడండి మన కోసం. నీ వల్ల నా వల్ల ఏ ఉపయోగం లేదు, అయినా మన కొరకు ఆయన పాపముగా మారి సిలువ ఎక్కేశాడు. హల్లెలూయా. ఎందుకు? నిన్ను ప్రేమించి లోకంలో కూడా పిల్లలు ప్రేమించుకున్న వాళ్ళని చూడండి. ఆయన ఏం బాగున్నాడు అమ్మా, నల్లగా ఉన్నాడు, చూస్తే తెల్లగా చందమాలో ఉన్నామంటే అక్క నా కళ్ళతో చూడు. ఎప్పుడైనా విన్నాను ఇలాంటి డైలాగ్? ఒరే అది నీకు సూట్ కాదమ్మా అంటే, అన్నయ్య ఆయన ప్రేమ చూసి మీరు అతన్నే చూస్తున్నారు అన్నయ్య, కానీ నేను అతని మనసును చూస్తున్నాను అన్నయ్య అన్న డైలాగ్ నేను నా 9 అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? ఆడి బాగున్నా బాగోకపోయినా మనసు పట్టద ప్రేమించిందంతే, గాడిలో పోతాడు, గాడి జీవితం పడుతుంది. అలాగే ఏది నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, పని చేసినా పని చేయకపోయినా, ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే అది అర్థం. అంతేగాని నీతో సమానంగా ఉంటే చేత కట్టడం, నీ మాట ఇంటే చేత కట్టడం అది ప్రేమలాగా అవుతుంది. నీ లెవెల్లో చూసుకున్నావు అంతే అంటే, నీ లెవెల్లో చూసుకున్నావు. సిటీలో అంటే కొంతమంది నాకు తెలియదు, చెప్పిన మాట విన్నాను, కారు ఉన్న వాళ్ళగా కార్డు ఇస్తారండి పెళ్ళికి. అంటే ప్రేమించి పిలిచాడా? కారు ఉంది కాబట్టి పిలిచాడు, ఫాదర్ ప్రేమించాడు, ఆయన ప్రేమించలా. కనుక ప్రేమలో మనం అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏది అభివృద్ధి చెందాలి? ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. సామెతలు 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేవికి వచ్చేవారు కలరు. దేవునికి స్తోత్రం. వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారంట, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేవుకి వచ్చిన వాళ్ళు ఉన్నారంట. దీని అర్థం ఏంటంటే, నీవు ఒక మనిషిని పనిలోకి పెట్టుకున్నావు, ఆడికి ఇవ్వాల్సింది ఒక 500 అనుకుందాం. 500 ఒక 50 రూపాయలు తక్కువ ఇచ్చావు. ఏం చేసావు? నువ్వు తగిన దానికంటే ఎక్కువ ఇచ్చావు, తక్కువ ఇచ్చావు. నువ్వు కూలి బిగబట్ట, ఒక చోట బైబిల్ ఉంటుంది, నువ్వు బిగబట్టిన కూలి దేవునికి మొరపెడుతుందంట. అప్పుడు నీ మీదకి ఏమొస్తుంది? క్షామం అంటే లేమి స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇచ్చే దగ్గర ఎంత వాళ్ళు అంత ఇవ్వు, తక్కువ ఇవ్వకో, గీసి ఇవ్వకో. హల్లెలూయా. కొన్నిసార్లు అందుకే బేరాలు కానీ ఏదైనా ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ ఏదైనా కొన్నప్పుడు నేను నిలబడి అడుగుతాను ఎంత అంటాను,
ఇంత అంటారు అనుకోండి, ఏమైనా తగ్గుతుంది అంటాను. అలా లేదండి ఫిక్స్డ్ అంటారు అనుకోండి, చూడండి ఎంతకంత అంటాను. సరే ఇది ఎంత ఉండండి అంత ఇచ్చేది వస్తుంది తప్ప నాకు అలవాటైన ఫిక్స్డ్లో నేను పెట్టిన గీతలు మాత్రం నేను నిలబడలేదు. అర్థమైందా? నాకున్న అలవాటు అది. అలాగే తగిన రేట్ ఇవ్వకుండా ఆడేవాడు కదా మనకి ఎవడో. ఎందుకు ఈ మాట రాయబడిందంటే పని చేయించుకుని వెట్టి చాకరీ చేయించుకుని తగిన జీతం ఇవ్వడం. కొంతమంది చూడండి మన బ్రదర్స్, కొంతమంది ఓ 90 ఇస్తే చాలు పాపం పొద్దున్న సొంత కొట్లాడుతారు. వాళ్ళ బలహీనతని వీళ్ళు పని చేసుకుంటారు, క్యాష్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు లేదా? దాని గురించి రాయబడి నువ్వు ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేసేవా. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఎంత చెల్లితే అభివృద్ధి వస్తుంది. అలా నీకు దారికోసం వెళ్ళమన్నట్లా న్యాయం చేయమన్నాడు దేవుడు, అన్యాయం చేయొద్దాడు. ఒకటి. రెండవది, సేవకుడి విషయానికి వచ్చేసరికి కూడా బైబిల్లో రాయబడింది ఏమంటే నువ్వు చేయొద్దు మూతికి చింకము కట్టుకోవడం. అంటే చెప్తాను, నాకు ఒక తల్లి గారు మాట్లాడారు, సావుకురాలు మాట్లాడారు. ఆడేం చెప్పారంటే ఎవరో ఉద్యోగం కోసం ప్రేయర్ చేయమన్నారంట. ప్రార్థన చేసి పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, చర్చిలో ప్రార్థన చేస్తారంట. ఆవిడ కోసం మాత్రం ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చిందంట. పాపం ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది, చక్కగా నెల అయింది, జీతం తీసుకుందంట. తీసుకున్నాక పాస్టర్ గారు అడిగారంట, అమ్మ నువ్వు ఉద్యోగం వచ్చిందా అంటే వచ్చిందని అమ్మగారు ప్రార్థన చేస్తారు కదా వదనాలు అని చెప్పేసి పాస్టర్ గారు అడక్క ముందే అంటుందంట, అప్పుడే నెల అయింది అమ్మగారు, మొన్ననే జీతం తీసుకున్నాను, ఫస్ట్ జీతం, అందులో 10,000 ఏదో సంఘం పేరు చెప్పిందంట. ఆ పేరు నాకు గుర్తుందండి, పేరు అంత ఆ పేరు చెప్పి అక్కడికి పంపించాను అమ్మగారు, కాదు కష్టపడి ఏం చేసింది అమ్మాయి, మూతికి ఏం కట్టేసింది, నూరు చేతికి మానేసి ఎక్కడో సాల్వ కట్టేసింది ఎందుకంటే కదా, అవునా కదా. అయితే తర్వాత ఏం జరిగిందంటే 3 నెలల తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఉద్యోగం తీసేశారు. మళ్ళీ మా వాళ్ళు అదే చర్చ్ కదా వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తారు, ప్రభా నా ఉద్యోగం పోయింది, అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయలేదు. సరే అంటే ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగం పోయిందని చెప్పట్లేదు, కానీ వెతచల్లి లేమికి రావడం అంటే అర్థం ఏంటంటే నీ కొరకు కష్టపడినటువంటి వారు కన్నీరు కలిసిన వాడు ఎవరో గుర్తించి కృతజ్ఞత అక్కడ చూపిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే నీ కొరకు ఏర్పాటు చేయలేదు యుద్ధం, నీ బరువును మోయడానికి దేవుడు ఏర్పాటు చేసిన. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చెప్పాలంటే. ఎందుకంటే కానుకల విషయానికి వచ్చేసరికి చెప్పడం నాకు అంత ముందుకు నడవదు, ఇదే కొంచెం కష్టంగా చెప్తున్నాను, చెప్పాలి కాబట్టి. వాక్యంలో ఉంది ఆర్థికంగా వృద్ధి పొందాలంటే మనం ఎదచాలి. నీ కూలి ఇచ్చే దగ్గర తగ్గించి ఇవ్వకూడదు. నువ్వు ఏదన్నా కొన్నప్పుడు మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవ్వకూడదు. ఎంత ఇవ్వాలో దాన్ని తగినంత ఇవ్వాలి. హల్లెలూయా, తగినట్టుగానే ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోవడం. అన్యాయంగా మనం ఏది తీసుకోకూడదు. ఎందుకేమో అని అడగకూడదు, అది కిడితేస్తే లేకపోతే నచ్చకపోతే మనం మానేది తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఆ రూపాయి వాళ్ళ జీవనం ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎండలో పని చేసేది ఎందుకనంటే ఆ డబ్బుల కోసమే, అందులోనే తగ్గించిస్తే ఆ కూలి మొరపెడుతుంది, అది మనకి క్షేమాన్ని చేస్తారు. ద సేమ్ టైం దేవుని సన్నిధిలో కూడా మనం ఏ విధంగా దేవునికి ఇవ్వాలి అలా ఇవ్వడం మంచిది. దేవుని సన్నిధికి వచ్చేసరికి ఒక మాట మీతో చెప్పక తప్పదు, ఏంటంటే నువ్వు ఇస్తే దేవుడు ఇస్తాడు అనే మైండ్తో ఎప్పుడే ఉంటాడు. నేను చెప్పే మాట ఏంటంటే ఇదిగో నేను కనుక దేవుడికి దశమ భాగం ఇస్తే నాకు ఇచ్చేస్తాడని ఇవ్వకండి. ఎలా ఇవ్వాలో తెలుసా? దేవుడు నీకు ఈరోజు ఇచ్చాడు కాబట్టి దేవా నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అని కృతజ్ఞత. ఇది మేలు మంచిది, అంతేగాని దేవుడి దగ్గర బిజినెస్ చేయండి. ఏంటి బిజినెస్? ఇస్తే ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు. బిజినెస్ చేయండి. నీకు 100 రూపాయలు ఇచ్చాడు కాబట్టి దేవుని చదువులో 10 రూపాయలు. ప్రభా నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఇదిగో 10 రూపాయలు.
రూపాయలు ఇస్తే ఇదిగో ప్రభా 1000 రూపాయలు ఇచ్చావు, నాకు ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఈ 1000 రూపాయలు సంపాదించారంటే కారణం నీ కృప నన్ను ఆయుస్తో ఉంచావు కనుక నీకు స్తోత్రం 100 రూపాయలు. అంతేకాని ఈరోజు ఇస్తే మరణాన్ని ఇప్పించేస్తాడని రాడని కాదు, అది తప్పుడు ఆలోచన. గెదచల్లి అభివృద్ధిలోకి వస్తున్నారు కాదు, ఇవ్వకుండా దేవుడు దేవుని సన్నిధిలోనే కానీ నువ్వు పనిచేసిన దగ్గరే కానీ నువ్వు ఎక్కడ ఇవ్వాల్సినంత న్యాయంగా ఇచ్చేసి అప్పుడు మన అభివృద్ధిలోకి వస్తాం. లేదంటే ఏంటంట కొంచెం కూడ తీసుకొస్తే మంచమ్మ మాయం చేస్తున్నాడు. అంటే ఈ కొలిచే దగ్గర చిన్న చిన్న కొలతలు పెట్టి అవతలోకి అమ్మి, అంటే ఉదాహరణకి కొంచెం 8 తవ్వలు అనుకోండి, నువ్వు చేయించిన కొంచెం 7 తవ్వలు వస్తుంది. నువ్వు బియ్యం అమ్ముతూ ఉంటే 7 తవ్వలు అమ్ముతావు, నీకు ఎన్ని క్యాన్ మిగులుతున్నాయి? తవ్వలు మిగిలిపోతాయి. అలాగా 10 మందికి అమ్మితే కొంచెం నీకు మిగిలిపోతుంది. కాబట్టి కొంచెం నువ్వు కూడ తీసుకొస్తా ఉంటే వ్యాపారం ద్వారా మంచమ్మ మాయం చేస్తుందంటే నువ్వు మంచాన్ని బట్టి ఎన్ని హాస్పిటల్ పోతుంది. నువ్వు అన్యాయంగా సంపాదిస్తావు, ఏమో రకంగా పోతాయి. ఒక నీ తరంలో కాకపోతే తర్వాత తరంలోనైనా పాడవుతాయి. అలాంటి జీవితాలు మనకు తెలుసు, నేను చూసాను. చెప్పడం మంచిగా రికార్డు ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ మాట గుర్తుపెట్టుకో. గెదచల్లి అభివృద్ధిలోకి వచ్చింది. దేవుని సన్నిధిలోనే కాదు, నువ్వు పని చేయించుకున్న దగ్గరే కాదు, నువ్వు ఎలా ఇవ్వాలో నువ్వు ఇచ్చే దగ్గర బిగపట్టుకోవద్దు, గట్టిగా పిసినాగా పట్టుకోవద్దు. ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే బాధ పెట్టుకొని ఇచ్చేసేయండి. ఇవ్వలేకపోతే సమాధానం చెప్పండి కదా. దాని విషయంలో మనం క్షేమాన్ని కోరుకోవద్దు. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిది. దేవునికి స్తోత్రం. మంచిది. మనం వీటిలో అభివృద్ధి చెందాలి. ఇంకా ఉన్నాయి కానీ సమయం కొంచెం కదా. వీటిలో అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి పొందుతాం? హల్లెలూయా. ఒక 2-3 మాటలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. ఎలా అభివృద్ధి పొందుతాం? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12-13 వచనాలు. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సాక్ష్యఫలము, ద్రాక్షారసమును, నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, నీ మేకల మందను దీవించును. ఇంకా ఉన్నాయి, చాలు. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుడు నీకు నియమించిన విధి ఏదైతే ఉందో, నియమం ఏదైతే ఉందో దానిని చేసి ఆయన సన్నిధిలో నిందారహితంగా నడిస్తే ఆయన్ని నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఏం చేస్తారంట? నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారు. ఎప్పుడు? ఆయన నిబంధనలు, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను మనం కలుగుతున్నప్పుడు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నిన్ను, యోహాను సువార్త ఉంటుంది కదా, ఆయన ప్రేమిస్తున్నట్టు అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన ఎందుకు ప్రేమించడం? ఆయన కూడా నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారు. మరొక మాట ఎలా అభివృద్ధి చేస్తారంటే ఆయన హోషేయ గ్రంథం 14:5 చదవండి. హోషేయ గ్రంథము 14:5. హోషేయ గ్రంథం 14:5 చదవండి. మనుషున్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము ఎరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చెట్టుకు మంచున్నట్లుగా ఆయన నీకు ఉంటాడంట. ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావు కదా, ఆయన విధుల ప్రకారం నడుస్తున్నావు కదా, ఆయన నీకు ఎలా ఉంటాడంటే చెట్టుకు మంచున్నట్లుగా. దేవునికి స్తోత్రం. కొన్ని చెట్లకు నీళ్ళు అవసరం ఉండదండి, మంచు ద్వారా బ్రతికేస్తాయి. పండ్ల మీద రాతికి రాతికి మధ్యలో, రాళ్ళ మధ్యలో మొలుస్తాయి కొన్ని మొక్కలు. అది నీళ్ళు ఎక్కడేయండి? మంచు. మంచు అంటే దాని అర్థము ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి సహాయం మనకు లేకపోయినా, ఎవరు సహాయం మనకు లేకపోయినా, ఆయన ఆశీర్వాదం, ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన చిత్తంలో మన మీద మంచులాగా దిగి వస్తుంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరిస్తాడు, పరిశుద్ధాత్మను మనం నింపుతాడు, ఆయన అభిషేకంతో మనం నింపుతాడు, దానిలో మనల్ని అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తామర పుష్పం పెరిగినట్టుగా పెరుగుతాడంట. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాడో తెలుసా? తామర పుష్పం ఎక్కడి నుంచి పుడతాడండి? మట్టిలోంచి, బురదలో నుంచి. కానీ అదే బురదలో ఉంటది, కానీ అది ఎంత అందంగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. తామర పుష్పంలో పెరిగి అంత మాత్రమే కాదు, లెబానోను పర్వతం వరకు దాని వేళ్ళు తగ్గుతాయంట. ఎవరో ఆ మంచు పడిన చెట్టు వేళ్ళు తగ్గుతారు. హల్లెలూయా అంటారు కదా, 7 భార్య అంటారు అని అనకాలి అంటారు కదా. దాని అర్థం ఏంటంటే దేవుడు మనలను వేళ్ళు తన్నట్లుగా ఎవరో కదపలేనటువంటి బలమైనటువంటి స్థితిని, స్థిరత్వాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చూద్దాం, చూడండి చివరిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎఫెసీ 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిణామము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీళ్ళ వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కలుగజేసుకున్న శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అలంకారిక భాష చెప్తున్నాడు. ఏంటంటే యేసయ్య శిరస్సు, ఈ శిరస్సులకు శరీరము మనము, సంఘము. ఇందాక చెప్పాను కదా, యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘములకు. ఈ సంఘం అంటే మనమంటండి, సంఘం అంటండి ఇక్కడ సంఘం, అక్కడ సంఘం. బ్రహ్మదేవులు ఏదైతేనో సుమారు 20 సంఘాలు ఉన్నాయి, చిన్నదైతే పెద్దదైతేనో. ఏమంటే ఈ ఊరు దగ్గర 20 సంఘాలు ఉన్నాయి. మనం కౌంట్ చేస్తే 18 చర్చిలు వచ్చాయి. ఇలా మనం ఇళ్ళలో కూడుకున్నది కాకుండా చర్చిలు వచ్చాయి. ఓకే, ఇలా ఉన్నవన్నీ యేసయ్యకి శరీరం. ఆ సంఘానికి అన్నిటికీ శిరస్సు దేవుడు, యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ శిరస్సులో ఉన్నటువంటి జ్ఞానము చేత, ఆలోచన చేత, నిర్ణయాల చేత ఇది ఏం చేస్తుందంటే అభివృద్ధి చెందుతా ఉంది శరీరం అంతా. తలకాయ లేకుండా మొండి మిగులుతుంది, పనికొస్తుంది. అది ఉంటేనే, శిరస్సు ఉంటేనే ఈ శరీరం అంతా కండలు తిరిగినోడైనా, ఎత్తైనోడైనా, అందగాడైనా పనిచేస్తాడు. లేకపోతే విలువ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే శిరస్సు అయిన యేసయ్యను హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని హత్తుకోవాలి? నువ్వు సంఘమునికి వస్తున్నావు, మంచిదే. సంఘమునికి వచ్చి నీ ప్రక్కవారి గురించో, పాటగారి గురించో కాదు నువ్వు రావాల్సింది. శిరస్సు అయిన యేసయ్యను హత్తుకోవడానికి రావాలి. అప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అప్పుడు సంఘము క్షేమంగా ఉంటుంది. లేకపోతే ఇది మనోడేనో, మన క్యాస్టనో, లేదా మనోడు కుర్రోడనో, లేదా మనోళ్ళనో కనుక మనం వచ్చి కూర్చుంటే స్వార్థం అవుతుంది తప్ప మరొకటి ఉంటుంది. ఎలా రావాలి? మనం శిరస్సుతో అంటుపడడానికి, అతుక్కుని ఉండడానికి రావాలి, ఏకమవడానికి రావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి కీళ్ళు వలన, అంటే మన కీళ్ళు ఉన్నాయి కదా, మన అవయవాల కీళ్ళు, జాయింట్లు ఉన్నాయి కదా, వాటి ద్వారా ఒక్కొక్కరుగా చిన్న బిడ్డ ఎదిగినట్లుగా అభివృద్ధి చెంది ఆరోగ్యం పొందుకుని ప్రేమయందు అభివృద్ధి పొందుతాం. దేవునికి స్తోత్రం. దేవునిలో అభివృద్ధి చెందుతాం. సార్వత్రిక సంఘముగా అభివృద్ధి చెందుతాం.
ఈయనలో అతుకు పట్టబడకుండా, శిరస్సుకు ఏకమై ఉండకుండా మొండెవులు వెన్నాడు తిరిగిన నీకు విలువ ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, పరలోక రాజ్యం అస్సలు రాదు. దేవుని ఇస్తూ ఎందుకంటే ఈ తలకాయకు ఉన్నటువంటి విలువ అంత గొప్పది. నీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తారు. ఎవరైనా చచ్చిపోయారు కూడా మనకు తెలుస్తుంది. గబగబా ఎందుకు అర్థం చెప్పండి? సమాధి చేయడం సమాధి చేయడానికి ముందు ఎందుకు అర్థం చచ్చిపోయినాడు అడిగేసేస్తాను, అది ఏడుకున్నాడు ఆధార చేస్తాను. ఏమంటారు తెలుసు? ఒకటేమంట, ఇప్పుడు వెళ్ళకపోతాం మొహం మళ్ళీ కనబడతాం. విలువ కన్నం తిరిగినాడైనా కోటేశ్వరుడని ఎవరికి ఇస్తావు? మోసం కనబడదు. సుందర రూపుడు మన యేసయ్య. హల్లెలూయా. మనకు విలువనిచ్చేది యేసయ్య, మనం ఆశీర్వదించేది యేసయ్య, మనం నడిపించేది యేసయ్య. కాబట్టి మనం ఆయనలో అభివృద్ధి చెందగలుగుతాం. ఎందులో అభివృద్ధి చెందాలంటే 4 మాటలు నేర్చుకున్నాం. చెప్పండి ఏంటి? దేవుని యొక్క కృపతో కూడిన జ్ఞానము, విశ్వాసంలోను, ప్రేమలోను, వెదజలలోను, ఇవ్వడంలో. నువ్వు ఇచ్చే స్థలం ఏదైనా సరే నువ్వు జాగ్రత్తగా భయభక్తులు తెస్తే మనం క్షేమంగా అభివృద్ధి చెందుతాం. లేకపోతే ఏదో ఒక విధంగా చిల్లి సంచులు వేసినట్టు భయం. ఎక్కడంట చిల్లి సంచులు వేసినట్టు నువ్వు సంపాదించినంత ఎక్కడ పడుతుందంట? చిల్లి సంచి ఏమవుతుంది? కారిపోతాయండి. కాబట్టి మనం ఇచ్చేది ఏదైనా దేవుని సన్నిధిలో మాత్రమే కాదు, మనం ఎక్కడన్నా ఎవరికైనా ఇచ్చే దగ్గర కూడా ఇచ్చే ఎంత ఇవ్వాలంత ఇచ్చు, న్యాయంగా ఇచ్చు. దేవునికి స్తోత్రం. ఇందులో అభివృద్ధి చెందాలి. తర్వాత ఆయన విధులు ఎలా అభివృద్ధి చెందుతాం, ఎలా ఆశీర్వదింపబడతాం? ఆయన విధులను అనుసరించినటువంటి, ఆయన విధులను అనుసరించి ఆయన ప్రేమిస్తే ఏమవుతాం? ఎలా ఉంటుంది మనకి ఆయన సహాయం? చెట్టుకు మంచున్నట్లుగా ఆయన మనల్ని ఆవరిస్తాడు, మన కాపుదలలో ఉంటాడు, మనల్ని దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, సంఘముగా పరలోక రాజ్యం చేరాలంటే క్రీస్తును అత్తుకుని మనం ఉండాలి, అత్తుకబడి మనం ఉండాలి. అంతేకాదు మన సొంత ఇష్టాలు చేయకూడదండి. ఈ చేయగలక లేదు నాకు నచ్చితే తింటానంటే ఈ తల ఒప్పుకుంటా ఒప్పుకోదు. ఎందుకంటే ఈ శరీరానికి ఏది మంచిదో ఈ తలకే తెలుసు. ఈ శరీరానికి ఏది క్షేమమో ఈ తలకే తెలుసు. కాళ్ళకి తెలుసా? ఎక్కడికైనా తెలియదు. మన బ్రెయిన్లో ఉన్నదంతా, ఆ ప్రోగ్రామ్ అంతా, ఆ ఫంక్షనాలిటీ అంతా మన బ్రెయిన్లో ఉంటుంది. ఇది ముట్టుకుంటే కాలుతుంది, ఇక్కడ చేపెడితే చల్లగా ఉంటుందని సిగ్నల్స్ ఎక్కడుంటాయి? బ్రెయిన్లో ఉంటుంది. ఇదే కానీ లేకపోతే చూడండి, పొరలైన కూడా అంటారు. చూడండి, ఈడ పొరలైన పని చేస్తాడు, ఈడ అంటారు. చూడండి, ఏసై కనుక మనకు లేకపోతే, ఏసై ఆలోచన కనుక మనం లేకపోతే, ఏసై నడిపింపు మనకు లేకపోతే పొరలైన వాళ్ళు అయిపోతాం. పొర లేకపోతే ఎక్కడికెళ్తాం మనకి తెలియదు, మనకి క్షేమాలు తెలియదు. మరలా మరోవాక్యం జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇష్టపడి దేవుని ఆశీర్వదిస్తున్నాడు. సర్వమానవాన్ని మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. మనం వాటి రీతిగా ఆశీర్వదింపబడదు. ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము అభివృద్ధి చెందాలి. దేవా, ప్రార్థన చేయండి. అయ్యా, నువ్వు ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, నువ్వు ఆయన సన్నిధిలో అభివృద్ధి చెందాలి, నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, నువ్వు ప్రేమలో అభివృద్ధి చెందాలి. అంత మాత్రమే కదా, తిమోతి పత్రికలు అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటాడు. నీ అభివృద్ధి కనబడాలి. మన భక్తి చేస్తున్నాడు బ్రతకడం కాదు, మన భక్తి ద్వారా మన దేవుడు మహిమపరచబడినట్లుగా, మన దేవుడు ఘనత చెందినట్లుగా మన అభివృద్ధి తేటగా అందరికీ కనబడాలి. ఈ అభివృద్ధి కనబడాలి అనేకులకు